guys, welcome back to one more mini vlog. రీసెంట్ గా మన పూజ బర్త్డే అయింది. సో మమ్మీ దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసేసుకుంది. ఆ తర్వాత మేమందరం కలిపి బీచ్ కి అయితే వచ్చేసి సరదాగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు మురి మిక్చర్ తినిపించుకుంటున్నాం. ఇంతలో మన లేట్ కమర్ హర్ష అయితే వచ్చింది. అది స్వెటర్ వేసుకొచ్చిందని మన పావని అయితే మాటలతో ఒక ఆటాడించేసింది. ఇంకా మేమందరం కలిసి ఉన్నామంటే నవ్వుతూనే టైం అయిపోతుంది. అందుకే మన బర్త్డే గర్ల్ ని తీసుకుని పక్కనే ఉన్న అంబికా సీ గ్రీన్ లో రెస్టారెంట్ కి వచ్చేసాం. సూప్స్ అండ్ స్టార్టర్స్ మన వాళ్ళు ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసేసాను. మీకు తెలుసు కదా, నేను ఎక్కడికి వెళ్ళిన కాంటినెంటల్ ఫుడ్ ట్రై చేస్తాను. నాతో వచ్చిన వాళ్ళకి కూడా టేస్ట్ చేయిస్తా. నెక్స్ట్ అయితే మన అరకు స్పెషల్ బ్యాంబూ చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం. టేస్ట్ బాగుంది కానీ చాలా స్పైసీగా ఉందని మేము అనుకుంటుంటే ఇంతలో పావని అయితే రీసెంట్ గా బెంగళూరు వెళ్ళేటప్పుడు నేను చేసిన కొన్ని తింగర్ పనుల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది చెప్పే విధానానికి మన వాళ్ళు కూడా నవ్వుతూనే ఉన్నారు. పావని ఉందంటే అది తినదు, పక్కనున్న వాళ్ళని తిననివ్వదు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉంటుంది. ఇంకలా సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసేసాం. చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ తో ఇలా టైం స్పెండ్ చేయడం నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ మన బర్త్డే బేబీకి గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ హర్ష అయితే ఒక మంచి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చింది. అండ్ పావని కూడా ఒక బ్యూటిఫుల్ చైన్ అండ్ బ్రాస్లెట్ కూడా గిఫ్ట్ గా ఇచ్చింది. ఫైనల్ గా నేనైతే ఒక క్యూట్ మేకప్ సెట్ పూజకి గిఫ్ట్ గా ఇచ్చాను. అది తనకి బాగా నచ్చేసింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో పూజ నాకు ఒక ఫేవరెట్ పర్సన్ అయిపోయింది. మా గర్ల్స్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలని మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. దట్స్ ఆల్ గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్, సబ్స్క్రైబ్.